వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ భవిత సంతోష్ ఎకానమీలో తెలంగాణ మూమెంట్కి సంబంధించిన అన్ని రకాల ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ రోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించిన MCQస్కి సంబంధించి మొదటి క్వశ్చన్ 151వ క్వశ్చన్. షోయబుల్లా ఖాన్ సంఘటనకి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ షోయబుల్లా ఖాన్ ఇన్సిడెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్. దీంట్లో ఫస్ట్, నిజాంలు రయత్ పత్రికను బ్యాన్ చేసిర్రు. నిజాంలు రయత్ పత్రికను బ్యాన్ చేశారు. నిజాం సర్ బ్యాండ్ రయత్ మ్యాగజైన్. సెకండ్, షోయబుల్లా ఖాన్ మందరముల నరసింహారావు, బూర్గుల రామకృష్ణారావు సహాయ సహకారాలతో ఒక పత్రికను స్థాపించిండు. థర్డ్, షోయబుల్లా ఖాన్ స్థాపించిన పత్రికను ఎన్నిసార్లు ఆపమని నిజాం రజాకార్లు బెదిరింపు లేఖలు పంపినా షోయబుల్లా ఖాన్ పట్టించుకోలేదు. షోయబుల్లా ఖాన్ doesn't care no matters how many times the Nizams and Rajakars have threatened to stop the magazine. మరి దానికి ఫస్ట్ పాయింట్, నిజామ్స్ రయత్ పత్రికను కూడా బ్యాన్ చేసిర్రు. ఎందుకంటే షోయబుల్లా ఖాన్ ముందుగా తేజ్ పత్రికలోకి రావడం జరిగింది. తేజ్ పత్రికలో భాగంగా నిజాం రజాకార్లకు సంబంధించిన అరాచకాలన్నీ అందులో ముద్రించాడు. మరి నిజాం రజాకార్ల అరాచకాలను ముద్రించడంతోనే నిజాం రజాకార్లు ఆ పత్రికను ఆపేయమంటూ బెదిరింపు లేఖలు పంపినా ఆయన షోయబుల్లా ఖాన్ వినకుండా ఆ విధంగానే నిజాం రజాకార్లకు సంబంధించిన అరాచకాలను బహిరంగ పరిచేసరికి నిజాం రజాకార్లు తేజ్ పత్రికను బ్యాన్ చేసిర్రు. మరి తేజ్ పత్రికలను బ్యాన్ చేసిన తర్వాత షోయబుల్లా ఖాన్ రయత్ పత్రికలోకి రావడం జరిగింది. రయత్ పత్రికను స్థాపించింది మందముల నరసింహారావు. మరి రయత్ పత్రికలో నిజాం రజాకార్ల అరాచకాలను బహిరంగంగా ప్రదర్శించాడు. మరి ఆ దాన్ని కూడా ఆపమని నిజాం రజాకార్లు ఎంతగా వారు బెదిరింపు లేఖలు పంపినా కొంచెం కూడా భయపడకుండా షోయబుల్లా ఖాన్ అదే విధంగా రయత్ పత్రికలో నిజాం రజాకార్లకు సంబంధించిన అరాచకాలన్నింటినీ కూడా ఆ విధంగా ప్రదర్శించడం జరిగింది. మరి రయత్ పత్రికలను కూడా నిజాం రజాకార్లు షోయబుల్లా ఖాన్ ఏ విధంగానూ వినట్లేదు అని చెప్పి రయత్ పత్రికను కూడా బ్యాన్ చేశారు. ముందుగా తేజ్ పత్రికను బ్యాన్ చేశారు, ఆ తర్వాత రయత్ పత్రికను కూడా బ్యాన్ చేశారు. నిజాం సర్ బ్యాండ్ రయత్ మ్యాగజైన్. Why? Because Shoyabullah Khan first joined in Tej magazine and he was presented atrocities of Nizams and Rajakars in that magazines. So in that case, Nizams and Rajakars wrote a letter to stop the magazine, but he doesn't listen. He doesn't listen anything and he do whatever he wanted. So in that case, Nizams and Rajakars were banned the magazine of Tej. So in that case, he was joined in Rayat magazine. So in that Rayat magazine, he was published Nizam Rajakars atrocities in that magazine. So in that case, as usual, Nizam's Rajakars were threatened him to stop the magazine, but he doesn't listen at all. So in that case, they were banned Rayat magazine also. They were banned Rayat magazine also. The first point is correct. Next, Shoyabullah Khan మందముల నరసింహారావు, బూర్గుల రామకృష్ణారావు సహాయ సహకారాలతో ఒక కొత్త పత్రికను స్థాపించిండు. ఎందుకంటే తేజ్ పత్రికను బ్యాన్ చేసిర్రు, రయత్ పత్రికను బ్యాన్ చేసిర్రు. మరి వేరే వాళ్ళ పత్రికలో పనిచేయకుండా నేనే సొంతంగా ఒక పత్రికను స్థాపిస్తా అంటూ షోయబుల్లా ఖాన్ సొంతంగా ఒక పత్రికను స్థాపించిండు. ఆ పత్రికను స్థాపించిండు. మరి ఎవరి సహాయ సహకారాలతో పత్రికను స్థాపించిండు అంటే మందముల నరసింహారావు మరి బూర్గుల రామకృష్ణారావు సహాయ సహకారాలతో తనే సొంతంగా ఒక కొత్త పత్రికను స్థాపించడం జరిగింది. సో ద సెకండ్ పాయింట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. Shoyabullah Khan himself founded a magazine with the collaboration of Mandamula Narasimha Rao
and Burgula Ramakrishna Rao. So the second point is correct. And third point, షోయబుల్లా ఖాన్ స్థాపించిన పత్రికను ఎన్నిసార్లు ఆపమన్నా నిజాం రాజకారులు బెదిరింపు లేఖలు పంపినా షోయబుల్లా ఖాన్ అస్సలు పట్టించుకోకుండా వారికి సంబంధించిన అరాచకాలను పేపర్లో ముద్రిస్తూనే ఉన్నాడు. థర్డ్ పాయింట్ కూడా కరెక్టే, ఎందుకంటే తానే సొంతంగా ఏర్పాటు చేసుకున్న పత్రికలో నిజాం రజాకారుల గురించి ఖచ్చితంగా బహిరంగంగా రాస్తూనే ఉంటాడు. మరి ఆ విధంగా నిజాం రజాకార్ల అరాచకాలను బహిరంగంగా రాయడంతో నిజాం రజాకార్లు ఆపమని ఎంతగా బెదిరింపు లేఖలు పంపినా, ఎంతగా బలవంత పెట్టినా ఆయన ఏమాత్రము చలించకుండా, ఏమాత్రము భయపడకుండా అదే విధంగా నిజాం రజాకార్ల అరాచకాలను బహిరంగంగా ఆయన ముద్రిస్తూనే ఉండడం జరిగింది. Shaybullah Khan doesn't care no matter how many times the Nizam's Rajakars have threatened to stop the magazines. He doesn't listen to anything. So he was continues the magazine and also published the atrocities of Nizams and Rajakars at the magazines. So the third point is also correct. So all three options are the correct. So option B 1, 2, 3 are the correct one. సెకండ్, షోయబుల్లా ఖాన్ సంఘటనకి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ షోయబుల్లా ఖాన్ ఇన్సిడెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్. మనకి ఫస్ట్ వన్, దీంట్లో ఫస్ట్ వన్ కాసిం రజ్వీ ఆదేశాల మేరకు తన దగ్గర ఉన్న రజాకార్లు 22 ఆగస్టు 1948 అర్ధరాత్రి నాడు పని ముగించుకొని వస్తున్న షోయబుల్లా ఖాన్ని అతి దారుణంగా 2 చేతులు నరికారు. As per the orders of Qasim Razvi, the followers of Qasim Razvi came to Shoaibullah Khan, and Shoaibullah Khan completed his work, and he is coming from Kachiguda. So in that case, the followers of Rajakars brutally cut off his 2 hands. Second, Shoaibullah Khan మరణించే సమయానికి అతని భార్య గర్భిణి. When Shoaibullah Khan died, in that time his wife was pregnant. థర్డ్, షోయబుల్లా ఖాన్ మరణానంతరం అతని భార్యకు అండగా నిలిచింది జ్ఞాన్ కుమార్ హేడా, హరీష్ చంద్ర హేడా. ఆఫ్టర్ షోయబుల్లా ఖాన్ డెత్, జ్ఞాన్ కుమార్ హేడా అండ్ హరీష్ చంద్ర హేడా వర్ స్టూడ్ బిహైండ్ ఆఫ్ షోయబుల్లా ఖాన్ వైఫ్. మనకు ఫస్ట్ ఏంటి, తేజ్ పత్రికను అలాగే రయత్ పత్రికను బ్యాన్ చేసిన వినకపోయేసరికి తానే సొంతంగా పత్రికను స్థాపించిండు. ఆ పత్రికను ఆపమని ఎంత చెప్పినా షోయబుల్లా ఖాన్ వినకపోయేసరికి రజాకార్ల నాయకుడైన కాసిం రజ్వీ ఏం చేసిండు అంటే, ఒకనాడు పని ముగించుకొని వస్తున్న కాసిం రజ్వీ కాచిగూడ నుంచి తన పని ముగించుకొని అర్ధరాత్రి సమయంలో బయట రోడ్డుపై నడుచుకుంటూ రావడం జరుగుతుంది. మరి అర్ధరాత్రి టైంలో షోయబుల్లా ఖాన్ నడుచుకుంటే వచ్చే సమయంలో కాసిం రజ్వీ అరాచకాలు లేదంటే కాసిం రజ్వీ అనుచరులు ఎవరైతే ఉన్నారో వారు షోయబుల్లా ఖాన్ దగ్గరికి వచ్చి బలవంతంగా తన 2 చేతులను నరకడం జరిగింది. ఎంతటి అరాచకాలో చూడండి. కానీ షోయబుల్లా ఖాన్ ఎంతటి వీరుడంటే, నిజాం రజాకార్లు ఎంతటి క్రూరులో తెలిసినప్పటికీ వాళ్ళు ఎన్ని బెదిరింపు లేఖలు పంపినా నేను నిజాన్ని నిర్భయంగా చెప్తాను, నా పత్రిక నేను నిజాన్ని మాత్రమే చెప్పాలి అంటూ చాలా ధైర్యంగా పోరాడిన వీరుడు షోయబుల్లా ఖాన్. షోయబుల్లా ఖాన్ ఒక ముస్లిం అయినప్పటికీ ముస్లింలకి వ్యతిరేకంగా వాళ్ళు చేసిన అరాచకాలను నిజాన్ని నిర్భయంగా పత్రికలో ముద్రించిన వ్యక్తి షోయబుల్లా ఖాన్. 1948 22 ఆగస్టు నాడు అర్ధరాత్రి నడి రోడ్డు పైన తన 2 చేతులు నరికి ఆయన్ని అర్ధరాత్రి పూటనే చంపడం జరిగింది. సో మనకి ఫస్ట్ పాయింట్ అనేది కరెక్ట్ పాయింట్. సో as per the orders of Qasim Razvi, the followers of Qasim Razvi came and completed
followers of Qasim Razvi came and Shoaibullah Khan completed his work. Shoaibullah Khan completed his work and he is coming from Kachiguda. In that time, followers of Qasim Razvi came near to Shoaibullah Khan and brutally cut off his two hands. It is the most worst thing done by Rajakars. Shoaibullah Khan fearlessly ran the magazines of Tej and Rayat and also another magazines. So he fearlessly published the atrocities of Nizam's Razakars at that magazines. He is the real hero. Shoaibullah Khan. He was died on 22nd August 1948. He was died on 22nd August 1948. So the first point is correct. Second, Shoaibullah Khan మరణించే సమయానికి అతని భార్య గర్భిణి. When Shoaibullah Khan died in that time, his wife was pregnant. Yes, Shoaibullah Khan తన ప్రెగ్నెంట్ వైఫ్ని పట్టుకొని అంతటి సాహసాలు చేసిన వీరుడు. తను చనిపోయేసరికి తన భార్య నిండు గర్భిణి. సో ద సెకండ్ పాయింట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. When Shoaibullah Khan was died in that time, his wife was pregnant. నెక్స్ట్ థర్డ్, షోయబుల్లా ఖాన్ మరణానంతరం అతని భార్యకి అండగా నిలిచింది జ్ఞాన్ కుమార్ హెడా, హరీష్ చంద్ర హెడా. ఆఫ్టర్ షోయబుల్లా ఖాన్ డెత్, జ్ఞాన్ కుమార్ హెడా అండ్ హరీష్ చంద్ర హెడా వర్ స్టూడ్ బిహైండ్ ఆఫ్ షోయబుల్లా ఖాన్ వైఫ్. మరి షోయబుల్లా ఖాన్ వైఫ్ చనిపోవడంతో, అంతటి వీరుడి భార్య చనిపోవడంతో అతని భార్యకి ఏ విధంగానైనా అండగా ఉండాలి అని చెప్పి మనకి జ్ఞాన్ కుమార్ హెడా మరియు హరీష్ చంద్ర హెడా లాంటి వాళ్ళు షోయబుల్లా ఖాన్ వైఫ్కి అండగా నిలవడం జరిగింది. సో ద థర్డ్ పాయింట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఆఫ్టర్ షోయబుల్లా ఖాన్ డెత్, జ్ఞాన్ కుమార్ హెడా, హరీష్ చంద్ర హెడా was stood behind of Shoaibullah Khan wife. So all 3 points are the correct. So option B is the correct one. Next, బైరాన్పల్లి సంఘటనకి సంబంధించి సరైన దానిని గుర్తించండి. మనకి ఇంతకుముందు ఫస్ట్ది కాసిం రజ్వీ చేసిన అరాచకాలలో మొదటిది పరకాల సంఘటన ముగిసింది. సెకండ్ది షోయబుల్లా ఖాన్ సంఘటన జరిగింది. థర్డ్ ఏంటి, బైరాన్పల్లి సంఘటన. ఏంటది? బైరాన్పల్లి సంఘటన. కాసిం రజ్వీ చేసిన అరాచకాలలో మూడవది ఏంటి? వీర బైరాన్పల్లి సంఘటన. మరి వీర బైరాన్పల్లి సంఘటనకి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ ద ఫాలోయింగ్. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, బైరాన్పల్లి సంఘటన 1948 ఆగస్టు 27న జరిగింది. బైరాన్పల్లి ఇన్సిడెంట్ టుక్ ప్లేస్ ఆన్ 1948 ఆగస్టు 27. సెకండ్, బైరాన్పల్లి సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలో ఉండేది ఒకప్పుడు. వన్స్ బైరాన్పల్లి is there in Siddipet district and మద్దూరు మండల్. థర్డ్, ఇప్పుడు బైరాన్పల్లి జనగామ జిల్లాలో ఉంది. ప్రెసెంట్ బైరాన్పల్లి is there in జనగాం district. Present బైరాన్పల్లి is there in where? జనగామ డిస్ట్రిక్ట్. ఫోర్త్, బైరాన్పల్లి గ్రామంపై కొంతమంది రజాకార్లు దాడి చేశారు. సమ్ రజాకర్స్ వేర్ అటాక్డ్ ఆన్ బైరాన్పల్లి విలేజ్. దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి? బైరాన్పల్లి సంఘటన 1948 ఆగస్టు 27న జరిగింది. ఎస్, మనకి వీర బైరాన్పల్లి సంఘటన ఇన్సిడెంట్ టుక్ ప్లేస్ ఆన్ 1948 ఆగస్ట్ 27. సో ద ఫస్ట్ పాయింట్ ఈస్ కరెక్ట్. బైరాన్పల్లి ఒకప్పుడు సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలో ఉండేది కాదు. ఎందుకంటే బైరాన్పల్లి ఒకప్పుడు జనగామ జిల్లాలో ఉండేది, ఇప్పుడు సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలో ఉంది. కాబట్టి సెకండ్ పాయింట్ అనేది సరికాని సమాధానం, థర్డ్ పాయింట్ అనేది సరికాని సమాధానం. సో బైరాన్పల్లి ఇన్సిడెంట్ ఇస్ దేర్ ఇన్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ ఇన్ మద్దూరు మండల్. సిద్దిపేట డిస్ట్రిక్ట్ ఇన్ మద్దూరు మండల్. సో this is wrong answer. And next, present Bairanpalli is there in Janagaam district. This is also not correct. So all option 2 and 3 are the correct
నాట్ కరెక్ట్. మనకి ఫోర్త్, బైరాన్పల్లి గ్రామంపై కొంతమంది రజాకారులు దాడి చేశారు. సమ్ రజాకర్స్ వేర్ అటాక్డ్ ఆన్ బైరాన్పల్లి విలేజ్. సో సమ్ రజాకర్స్ వేర్ అటాక్డ్ ఆన్ బైరాన్పల్లి విలేజ్ ఆన్ 1948 August 26 in midnight. So fourth point is also correct. Some Rajakurs were attacked on Bairanpalli village. So first option 1 and 4 are the correct one, 2 and 3 are the wrong answers. So మనకు ఆప్షన్ బి 1, 4 అనేది సరైన సమాధానంగా చెప్పొచ్చు. 1, 4 ఆర్ కరెక్ట్ వన్. నెక్స్ట్ 154వ క్వశ్చన్, బైరాన్పల్లి సంఘటన ఎప్పుడు జరిగింది? వెన్ డిడ్ బైరాన్పల్లి ఇన్సిడెంట్ టుక్ ప్లేస్? బైరాన్పల్లి ఇన్సిడెంట్ టుక్ ప్లేస్ ఆన్ 1948 August 27. బైరాన్పల్లి సంఘటన గురించి ముందుగా నెక్స్ట్ టాపిక్లో మాట్లాడుకుందాం. బైరాన్పల్లి సంఘటన అంటే ఏంది అనేది. వెన్ డిడ్ బైరాన్పల్లి ఇన్సిడెంట్ టుక్ ప్లేస్? సో బైరాన్పల్లి ఇన్సిడెంట్ టుక్ ప్లేస్ ఆన్ 1948 August 27. నెక్స్ట్ షోయిబుల్లా ఖాన్ సంఘటన ఎప్పుడు జరిగింది? When did Shoaibullah Khan incident took place? Shoaibullah Khan incident took place in 1948 August 22 in midnight in Kachiguda. Midnight in Kachiguda. So first option is B and second option is also B. సో మరి ఇదే ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి, మరి ఇదే ఈరోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించి మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.